అవగాహనతో క్యాన్సర్ నిరోధించవచ్చని క్యాన్సర్ హాస్పిటల్ సిఎంఈఓ డాక్టర్ లక్ష్మి అన్నారు. శుక్రవారం అబైండింగ్ హోప్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అబైండింగ్ హోప్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 300 మందికి ఒక్కొక్కరికి 1500 రూపాయలు విలువైన న్యూట్రిషన్ ఫుడ్ ప్రతి నెల అందజేస్తున్నారని, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఇవ్వాలనుకోవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఇచ్చే మందులతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ వాడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు కూడా 40 సంవత్సరాల తర్వాత పరీక్షలు చేసుకుని క్యాన్సర్ ని నిరోధించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ పేషెంట్లకు న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్, జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ ఉషా కిరణ్, జయప్రకాష్, డాక్టర్ గీతా, ఉషశ్రీ, కన్యాకుమారి, బ్రదర్ వెల్డింగ్ స్టోన్ తదితరులు పాల్గొన్నారు. ముందు పోవాలి. ఓకే సార్. ఆరోగ్యవంతంగా ఉంటారన్నమాట. అది మా యొక్క ఉద్దేశం. ఏ విధంగా మనం పోగొట్టుకోవాలనేది మార్గాలు ఎతకాలి. ఇప్పుడు ఇది ఒక మార్గం అన్నమాట. అదే రీతిగా మీరు కూడా ఈ ఆహారాన్ని వృధా చేయ. సో ఈ ప్రోగ్రాము ప్రతి నెల జరుగుతుంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని, చాలా సంతృప్తికరమైన కార్యక్రమాన్ని మన క్యాన్సర్ హాస్పిటల్లో మా యొక్క సంస్థ తరపున మా యొక్క టీంలో ఉండే వాళ్ళందరూ కలిసి కన్యాకుమారి మేడం యొక్క ఆధ్వర్యంలో మరియు డాక్టర్ల యొక్క ఆధ్వర్యంలో దాదాపుగా 30 మందికి పౌష్టిక ఆహారము ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇది ఇచ్చామంటే, వీరు చాలా నిరుపేదలు, మరి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారే కానీ వీరు మంచి పౌష్టిక ఆహారం తీసుకునేదానికి ఆర్థికంగా కొంచెము కష్టపడుతూ ఉన్నారు. మరి నేను హాస్పిటల్ అంతా అన్ని వార్డ్స్ని చూసిన తర్వాత వారి యొక్క పరిస్థితిని, దైనందిక జీవితాన్ని గమనించాను. వారెంత నిరుపేదలో గమనించి వీరికి ప్రతి నెల ఈ యొక్క పౌష్టికాహారం ఇస్తే బాగుండు అని ఈ నెల నుంచి మేము స్టార్ట్ చేశాం. ఇది ప్రతి నెల ఇవ్వబడుతుంది. 2025వ సంవత్సరంలో 12 నెలలు కూడా వీరికి మంచి పౌష్టిక ఆహారం ఇచ్చి వారు ఆరోగ్యవంతులుగా సంతోషంగా ఉండేదానికి ఇది దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరిగిస్తూ ఉన్నాం. మరి దాతలు ఎవరన్నా ఉంటే కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ క్యాన్సర్ పేషెంట్స్కి మంచిగా ఉంటుందని తెలియజేస్తూ, అబైడింగ్ హోప్ ట్రస్ట్ అనే ఈ సంస్థ ద్వారా దాని మరి ఫౌండర్గా డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. టీవీ పాజిటివ్, మరి టీబీ పేషెంట్స్, లెప్రసీ వాళ్ళు, ఇట్లా ట్రాన్స్జెండర్సు, చాలామంది వెనకబడిన వారు, చాలా సామాజికంగా వెనకబడిన వారు, మరి పౌష్టిక ఆహారం లేనందువల్ల వాళ్ళు తీసుకున్న మెడిసిన్స్ వారికి పనిచేయకపోవడము, ఇటువంటి గుర్తించి మరి ప్రతి నెల పౌష్టిక ఆహారం ఒక 300 మందికి ఇస్తుంటారు. అది కాక ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి కూడా మరి తను స్వయంగా వచ్చి లోపల పేషెంట్స్ యొక్క పరిస్థితి చూసి వారికి ఆహారము ఎంత అవసరమో, మరి జస్ట్ అన్నం తినడం అనేది కాదు కానీ దాంతోపాటు ఎక్స్ట్రాగా సప్లిమెంట్స్ కావాలంటే ఆహారం ద్వారా కావాలి. టాబ్లెట్స్ ఎన్ని వేసుకున్నా ఆహారం లేకుండా అది కష్టము. కాబట్టి తను ఎంతో మరి సహృదయంతో మంచి ఐటమ్స్ అన్నమాట. మరి అవన్నీ కూడా దాంట్లో పెట్టి దాదాపు ఒక్కొక్క బ్యాగు 1500 అవుతుంది వస్తువులు, అందులో ఆహార వస్తువులు, వాటిని సమకూర్చి ఒక్కొక్క పేషెంట్కి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరి అనేకం చేస్తున్నారు. మరి ఈ విధంగా మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చినట్లయితే ఎంతోమందికి ఆహారం ద్వారా మేలు కలుగుతుంది.